నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ ఉండనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. నామినేషన్ వేసేవారు ఫారం 2B26లతో పాటు అఫిడవిట్, ఎల్ఓసి సమర్పించే అవకాశం ఉంది. అయితే కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు మొత్తం 5గురికి మాత్రమే ప్రవేశ అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం పరిసరాలలో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసులు అతిపెద్ద బారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. నామినేషన్లు తీసుకునే ప్రాంతం నుండి సుమారు 100 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. పోలీసులకు సలహాలు, సూచనలు చేశారు ఎన్నికల అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. ఉపేందర్, చెప్పండి. రైట్ శిరీష, ఏదైతే ఎన్నికల ప్రక్రియగా కీలక ఘట్టానికి అయితే వేళైందనేది మనం చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి మొదలవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్లు అయితే దాఖలు వేయనున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 8 ఎన్నికల షెడ్యూల్ పై అయితే ప్రకటించింది. దీని ప్రకారం నేడు ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి అయితే నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. ఇక నవంబర్ 10వ తేదీ వరకు అయితే ఈ నామినేషన్ ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఇటు వైరా నియోజకవర్గాల పరిధిలోని ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే ఇటు రిటర్నింగ్ అధికారులు అయితే నామినేషన్లు అయితే స్వీకరిస్తారని అయితే చెప్తున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో అయితే ముందున్నారు. ఇక ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అటు పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మలను, అయితే ఇటు మధిర నుంచి సిఎల్పీ నేత బట్టి విక్రమార్క పేర్లు అయితే ప్రకటించారు. ఇక వైరా, సత్తుపల్లి అభ్యర్థులను అయితే ప్రకటించలేదు. అది వామపక్షాల పొత్తుల నేపథ్యంలో వీటిని ప్రకటించలేదు. అయితే నామినేషన్ దాఖలకు సంబంధించి ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు అయితే నియమించారు. ఇక సెలవు రోజులు మినహా పని దినాల్లో అభ్యర్థులు తమ నామినేషన్ సమర్పించవచ్చని చెప్పేసి అయితే ఎన్నికల నియమావళి ఉంది. ఇక నవంబర్ 13వ తేదీన వరకు నామినేషన్లు అయితే పరిశీలిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 10వ తేదీ వరకు అయితే అవకాశం కల్పించారు. కాగా అభ్యర్థులు ఈసీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సువిధా పోర్టల్ ద్వారా కూడా ఆన్లైన్ లో నామినేషన్లు వేయాలని చెప్పేసి వేసినప్పటికీ వాటికి సంబంధించిన హార్డ్ కాపీని మాత్రం ఏదైతే ఎన్నికల అధికారులకి సమర్పించాలని చెప్తున్నారు. ఇక ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ జాబితాను ఎన్నికల విభాగానికి అయితే ప్రకటిస్తున్నారని చెప్తున్నారు. ఇక అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లు 24 గంటల లోపు ఈసీఐ వెబ్సైట్ లో అప్లోడ్ కూడా చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల సంఘం నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. ఇక నామినేషన్ దాఖలు ఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థులు తమ కాన్వాయ్ని ఆపాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అభ్యర్థితో పాటు 5గురిని మాత్రమే ఆర్ఓ గదులకు అయితే అనుమతిస్తామని చెప్పేసి ఇప్పటికే నిబంధనలు పెట్టారు. ఇక అభ్యర్థుల నామినేషన్ తో పాటు తన నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హత వివరాలు తెలియజేస్తూ ఫారం 26లో అఫిడవిట్లను దాఖలు చేయాలని చెప్పేసి ఈసీఐ సూచించింది. ఇక రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్, అదేవిధంగా ఓట్ల లెంకింపు జరుగుతుందని చెప్పేసి 5వ తారీఖు మాత్రం ఎన్నికల కోడ్ని అయితే ఎత్తివేస్తామని చెప్పేసి పరిస్థితి. ఆ దిశగా కూడా ఇక ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సమస్యాత్మక గ్రామం, అదేవిధంగా ఏదైతే అటవీ ప్రాంతం, అదేవిధంగా ఎక్కువ ఉన్న నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కావడంతో అయితే ఇక్కడైతే కేంద్ర బలగాలను, అదే రాష్ట్ర బలగాలకు సంబంధించిన వారిని అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక భద్రాచలం
సంబంధించి ఉమ్మడి భద్రాచలానికి సంబంధించి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఎన్నికల అంటే ఉంటాయి అని చెప్పి ఇప్పటికే సూచించారు. ఆ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. 4 గంటలకి ఎన్నికల ప్రక్రియ ముగించాలని చెప్పేసి ఇప్పటికే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేంద్ర బలగాలు అదేవిధంగా రాష్ట్ర బలగాలు సమన్వయం చేస్తూ ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అల్లర్లు జరగకుండా ఈజీ ఆధీనంలోకి వెళ్ళింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. మధ్యాహ్నం ఏదైతే ఈ రోజు 11 గంటల తర్వాత ఖమ్మం జిల్లాకు సంబంధించిన మొదటి నామినేషన్ వేయడానికి అయితే ఇప్పటికే ఏదైతే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే సమాయత్తమవుతున్నట్లు మనకు సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా 11 గంటలకు డమ్మీ నామినేషన్ వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 5 నియోజకవర్గాలకు సంబంధించి 5 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటునుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ, నామినేషన్ వేసేవారు ఫారం 2B, 26 తో పాటు అఫిడవిట్, LOC సమర్పించే అవకాశం ఉంది. అయితే కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు మొత్తం 5గురికి మాత్రమే ప్రవేశ అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ GHMC కార్యాలయం పరిసరాలలో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసులు అతిపెద్ద బ్యారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. నామినేషన్లు తీసుకునే ప్రాంతం నుండి సుమారు 100 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. పోలీసులకు సలహాలు, సూచనలు చేశారు ఎన్నికల అధికారులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అభ్యర్థుల నుంచి 14వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఉండడంతో పాటు 15వ తేదీ నామినేషన్ల పరిశీలనతో పాటు 15వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఇటు నామినేషన్లు తీసుకునేందు కోసం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు కోసం నామినేషన్ కేంద్రాల వద్ద అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ చేశారు. ఇక్కడ మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 12 నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. నామినేషన్ స్వీకరణ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని ఎటువంటి వాహనాలను అనుమతించకుండా ఏర్పాట్లు అయితే చేశారు. నామినేషన్ వేసేటువంటి అభ్యర్థితో పాటు 5గురికి మాత్రమే అనుమతించేందుకు అధికారులు సూచనలు చేశారు. దాంతో పాటు 2 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం 12 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా పోలీసులు చేశారు. దానికి సంబంధించి ప్రతి అభ్యర్థి కూడా దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలతో పాటు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు కోసం ఏర్పాట్లు చేశారు. దాంతో పాటుగా ప్రతి అభ్యర్థి నామినేషన్ రుసుము 10,000 రూపాయలు చెల్లించారు. SC/ST అభ్యర్థులకైతే 5,000 రూపాయలు నామినేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దాంతో పాటు కుల ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. అక్కడికి 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా నామినేషన్ల స్వీకరణ కోసం ప్రత్యేకమైనటువంటి సంస్థలు ఏర్పాటు చేసి అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినటువంటి పోలీసులు ప్రత్యేకమైనటువంటి బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా సజావుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగించేందుకు కోసం అవుతున్నటువంటి చర్యలు చేపట్టే మనకు ఎన్నికల నిర్వహణాధికారులు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.